పత్రి సార్ మనకు పిఎస్ఎస్ఎంలో ఒక మాస్టర్గా నువ్వు ఉండాలంటే ఒక మాస్టరీ ఎప్పుడు వస్తుందంటే దానికి గీటుగా 18 ఆదర్శ సూత్రాలు అందించారు. మ్యాక్సిమం పిరమిడ్ మాస్టర్స్ అందరూ స్టడీ చేసే ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క మాస్టర్ వ్యక్తిగతంగా తను ఎలా ఉండాలో అనడానికి 13 గైడింగ్ ప్రిన్సిపల్స్ ఇచ్చారు. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఫస్ట్ది సే ఎస్ టు పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్. పిఎస్ఎస్ఎంలో జరిగే ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి మాస్టర్ చేసే ప్రోగ్రామ్కి ఎస్ 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 అంటూ ఉండు. అట్ ది సేమ్ టైం చేసే ప్రతి ప్రోగ్రామ్ అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది నువ్వు చేయగలిగినా చేయకపోయినా కానీ వీలైతే ఎస్ అను ప్రోత్సహించు, లేదంటే సైలెంట్గా ఉండు అనేది ఫస్ట్ ప్రిన్సిపల్. ఎప్పుడు చిరునవ్వుతో చేసే ప్రతి కార్యక్రమం చిరునవ్వుతో ముందుకెళ్ళడం అన్నమాట. పత్రి సార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ని స్థాపించిన విధానం ఏంటంటే డీసెంట్రలైజ్ సిస్టమ్. ఒక వ్యవస్థ మహా వ్యవస్థని స్థాపించాలి అంటే దాంట్లో పైన చైర్మన్ ఉంటారు, దాని తర్వాత కింద వివిధ పొజిషన్స్లో ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. పైన ఆర్డర్ ఇస్తే కింద పని అయిపోతూ ఉంటుంది. కానీ ఈ సొసైటీ ఏంటి? ఈ సంస్థ ఆధ్యాత్మిక సంస్థ. ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటేనే స్వ ఇచ్ఛ. నీ అంతరాత్మను అనుసరించుకుంటూ వెళ్ళడమే ఆధ్యాత్మికత. ఈ సిస్టమ్ ఇది వరకు ఒక గురువు ఉండేవాడు, ఒక శిష్యుడు ఉండేవాడు. ఒక గురువు దగ్గర శిష్యుడు జ్ఞానం పొందాలి అంటేనే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు ఆయన దగ్గరకు వెళ్ళి సేవ చేస్తే కానీ ఆ జ్ఞానం అందే అర్హత వచ్చేది కాదు, అందుకోగలిగేవాడు కాదు. అటువంటిది పత్రి సార్ అన్నారు, నేను నీ గురువుని కాదు, నీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుని. ఈ సొసైటీని ఫామ్ అవడానికి ఫార్ములానే ఏంటంటే మైత్రి. కాబట్టి ఈ సొసైటీ యొక్క సిస్టమ్ ఏంటంటే మైత్రి ఆధారంగా వెళ్తుంది. ఈ సొసైటీలో పిరమిడ్ మాస్టర్ ఈ సాధన అందుకోవడం అనేది జరిగేది ఫస్ట్ డే నుంచి అందుకుంటాడు. ఈ సాధన అందించాలన్నా కానీ ఏ సిస్టమ్ లేదు. నీకు ఏ తెలిస్తే ఏ తెలియచేయి, బి తెలిస్తే బి తెలియచేయి. నీ మొట్టమొదటి రోజు నుంచే ధ్యాన ప్రచారం చెయ్యి అని చెప్పారు. కాబట్టి అటువంటి సొసైటీని డీసెంట్రలైజ్ సిస్టంలో ఫామ్ చేసి స్థాపించి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేదే అసంభవం. అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ఎన్ని వేల నమస్కారాలు, ప్రణామాలు చేసినా అది తక్కువే. ఒక్కడిగా మొదట్లో ఒక్కొక్కరిని కూడగట్టుకుంటూ ఆ ఒక్క మనిషి కోసం ఎన్నో రోజులు వెయిట్ చేస్తూ తీర్చిదిద్దుకుంటూ ఒక్కొక్కరి ద్వారా వేల మందిని తయారు చేసుకుంటూ ఎన్నో యజ్ఞాలు, యాగాలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ప్రతి గ్రామానికి ఒక్క మాస్టర్ కోసం ఎన్నోసార్లు తిరుగుతూ తీర్చిదిద్దుకుంటూ డీసెంట్రలైజ్ సిస్టంలో ఇది సాధ్యమే 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 అని మరీ నిర్మించిన ఆ బ్రహ్మర్షి పత్రిజీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆఖరికి ఆయన బాడీ వెకేట్ చేసేకి కొన్ని రోజుల ముందు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఒక ఇంటర్వ్యూలో అడిగారు, సార్ ఇంత వ్యవస్థని క్రియేట్ చేశారు, ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశారు, మీ తదనంతరం ఎవరు అని అడిగితే నా తదనంతరం అంటూ ఏది ఉండదు. ఈ సొసైటీ అనేది దేని మీద ఆధారపడి ఉంది? మైత్రి మీద ఆధారపడి ఉంది. నా ద్వారా వచ్చిన లక్షలాది మంది ప్రతి ఒక్కరూ నా తదనంతరమే అని చెప్పి మొదట ఏ మాట మీద నిలబడ్డారో చివరి వరకు అదే విధంగా ముందుకెళ్ళిన ఆ మహానుభావుడే మనకు ఆదర్శం. ఆయన ఎంత ఆదర్శంగా ముందుకు వెళ్ళారో అదేవిధంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆయన ఫిజికల్గా ఉన్నా లేకపోయినా కానీ ఆయన జ్ఞానాన్ని, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన ఫిజికల్గా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మహోన్నతమైన కార్యక్రమాలు జరిగాయో అదేవిధంగా పత్రిజీ ధ్యాన మహాయాగంలో కానీ అదేవిధంగా ఇటువంటి యజ్ఞాలు కానీ ముందుగా పత్రి ధ్యాన మహాయాగం తర్వాత అటువంటి మహోన్నతంగా ధ్యాన మహాయజ్ఞం ఇక్కడ పిఎంసి ఆధ్వర్యంలో జరుగుతోంది. పిఎంసి టీం మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.